ఆంధ్ర రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఒకటి టీడీపీ, ఒకటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఉన్నాయి. ఇవి రెండు మధ్యలో ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని టీడీపీకి కానీ, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నించడంలో వైసీపీ పార్టీ కానీ రెండు విఫలమయ్యాయి. ఎందుకంటే అధికార పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నెరవేర్చుకుంటూ వాళ్ళ వ్యక్తిగత సౌలభ్యం కోసం, వాళ్ళ వ్యక్తిగత కేసుల కోసం, వాళ్ళకు జరిగిన అన్యాయాలను ఇప్పుడు వాళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళని ఎవరైతే వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించినారని అనుకుంటున్నారో వాళ్ళని జైలుకు పంపించడానికి రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఏ కోణాలో ఆలోచన లేకోకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, నిరుద్యోగులకు ఇచ్చినది కానీ, యువకులకు ఇచ్చినది కానీ, అసలు రైతులకి సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ అధికారంలో ఎక్కేటప్పుడు ఇవన్నీ చెప్పారు. ఏ కోణంలో కూడా అవి ఆలోచన చేయడం లేదు. ఓన్లీ రెడ్ బుక్ ఫాలో మాత్రమే అవుతూ ఉన్నారు. కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీ ఇండివిజువల్ కాబట్టి అది మీ ఇష్టము. ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. లేకపోతే మాత్రం ఈసారి చాలా కసితో ఉన్నారు ప్రజలు. మీరు మన వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పక్కన మాటలని నష్టపోయినారో మీరు సొంతంగా నష్టపోతారని టీడీపీకి సూచిస్తున్నాం.